మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాస్టర్ని పిలుచుకుంటాం మనం. ఆయన యూరోప్ ట్రిప్‌లో ఇప్పుడు కంప్లీట్‌గా ఉన్నారు. యూరోప్ అన్నప్పుడు డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ. అక్కడి నుంచి ఆయన అమెరికాకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్లారు యూరోప్ కంటే ఆపరేషన్ సింధూర్ మనం ఎందుకు చేశాము అనే దాని గురించి మాట్లాడడానికి. ఒక విలేకరు యూరోప్‌లో ఒక విలేకరు అడుగుతున్నారు. అమెరికా రోల్ ఏంటండి ఇక్కడ? ఈయన జవాబు ఏంటంటే యూఎస్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వీడియోలో. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారండి. వాళ్ళకి ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ వ్యవహారంలో వాళ్ళ రోల్ అంటూ ఏమీ లేదు. క్లియర్ కట్గా యూరోప్లో చెప్పాడు. తర్వాత ఒక డచ్ వార్తాపత్రిక ఎన్నో ప్రశ్నలు అడిగారు. జయశంకర్ని నిలదీయాల్సిందే నేను, ఈయన నాకు దొరికిపోయాడు అని కాలు మీద కాలు వేసుకుని ఒక డచ్ రిపోర్టర్ అడిగాడు. అంటే మీది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా ఇండియా, మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి అట్లాంటిది మీరు పుతిన్ లాంటి ఒక నియంత అథారిటేరియన్ రష్యా వీళ్ళ దగ్గర ఇంతెంత ఆయిల్స్ ఎట్లా కొన్నారు? మీది ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, మీరు ఒక నియంత దగ్గర తల ఉంచకూడదు కదా. అంటే 2022 నుంచి కూడా ఏ దేశానికి వెళ్ళినా జయశంకర్ మీద ఇవే క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈసారి ఇచ్చినటువంటి జవాబు డానిష్ పత్రిక జర్నలిస్టు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. మీరు ఆ వీడియో చూస్తే అలా బెత్తరపోయి చూస్తున్నాడు అతను. ఇలాంటి జవాబులు ఈయన మాత్రమే చెప్పగలడు, వేరే ఎవరూ కూడా చెప్పలేరు అన్నట్టుగా ఉంది. అంటే మీ దేశం మీద ఎంత పత్తు ఉంది, మీ చరిత్రను ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ప్రపంచం యొక్క తీరు తెన్నులు మీకు క్లియర్గా తెలియాలి. ఒక ఫారెన్ మినిస్టర్ అంటే జయశంకర్ లాంటి వ్యక్తి వేరే ఎక్కడా కూడా మనకు కనిపించరు. మన సొంత దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి కాబట్టి మనం గొప్పలు చెప్పుకున్నాం భావన ఉండకూడదు. అది కాదు కరెక్ట్. ఈ ప్రశ్నకు ఆయన ఏం చెప్పాడంటే యూరోపియన్ మైండ్ సెట్ మీద ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మీరు మిమ్మల్ని మార్చుకుంటారు, యూరోప్ యూనియన్ యూరోప్ అన్నప్పుడు మేము డెమోక్రసీ వైపు ఉన్నామని చెప్పి మీరు చెప్తున్నారు కదా, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. చైనా అన్నప్పుడు కమ్యూనిస్ట్ దేశము, రష్యా అన్నప్పుడు ఇంకొక కమ్యూనిస్ట్ దేశము, కాబట్టి మేము వీళ్ళని ఎదిరిస్తున్నామని మాట్లాడుతున్నారు కదా. గత 80 ఏళ్ల నుంచి మరి ఈ తీవ్రవాదం మీద మేము చేస్తున్నటువంటి పోరు, ఏ రోజైనా పాకిస్తాన్ మీద మేము చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ కంట్రీస్ మీద చేస్తున్నటువంటి వెస్టర్న్ పోర్ని ఎప్పుడైనా మీరు మాకు యూరోపియన్ కంట్రీస్ మాకు సపోర్ట్గా నిలబడ్డారా? మీ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది? డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు. మా పొరుగు దేశం పాకిస్తాన్లో ప్రతి ఒక్క సందర్భంలో కూడా మిలిటరీ రెజ్యూమ్ కదా ఉంది, మిలిటరీ పాలనే కదా ఉంది. మరి ఆ పాకిస్తాన్కి మీరు ఇచ్చినటువంటి సపోర్టు, వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చినటువంటి సపోర్ట్ వేరే ఏ దేశము ఎప్పుడు ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ పాకిస్తాన్ విషయంలో ఎందుకు చెల్లుబాటు అవ్వట్లేదు? ఎందుకు మీరు ఏ రోజు పాకిస్తాన్ని నిలదీయలేదు? వాళ్ళ మిలిటరీ రూల్ని, వాళ్ళ తీవ్రవాదాన్ని మీరు ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రశ్నించారా? అంటే అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిపోయినప్పుడు 20 ఏళ్ల పాటు అమెరికా వాళ్ళు వార్ ఆన్ టెర్రర్ అన్నారు. మీ నాటో దళాలు అందరూ కలిసి ఆల్మోస్ట్ 30 దేశాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో మీ సైన్యాన్ని పంపించి అక్కడ తాలిబాన్ మీద యుద్ధం చేశారు కదా. మేము 80 ఏళ్ల నుంచి కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాదంతో యుద్ధం చేస్తూనే ఉన్నాము. ఏ ఒక్క సందర్భంలో అయినా మీరు మాకు సపోర్ట్గా నిలబడ్డారా అని మొత్తం వరల్డ్ స్టేజ్ మీద అడిగేసరికి అందరికీ బెత్తరపోయింది. యూరోప్ యూనియన్ లీడర్సే ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ క్వశ్చన్లకి.